హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఒక సింపుల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ నా దగ్గర అయితే ఓన్లీ 2 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. క్యారెట్, క్యాబేజీ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 టమాటో, ఒక పెద్ద టమాటో, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే పట్టుకుంటాం అనమాట. ఇందులో సాస్ ఏది యాడ్ చేయం కాబట్టి ఇదే పేస్ట్ ఫ్రైడ్ రైస్కి. తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటాము. వన్స్ మనకి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసుకోవచ్చు. బట్ నాకు ఓన్లీ ఆవాలే ఇష్టం కాబట్టి నేను ఆవాలు వేసి జీలకర్రని స్కిప్ చేశాను. అది ఎవరెవరు వాళ్ళ వాళ్ళ చాయిస్ అనమాట. సో ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి అది పచ్చి వాసన పోయే వరకు మనము వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన వస్తే మనకి బాగోదు కాబట్టి. అలా పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, క్యాబేజీ వేసుకోవచ్చు. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి కాబట్టి నేను 2 వెరైటీస్ యూస్ చేశాను. మీరు ఆ ప్లేస్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ ముక్కలన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సో దట్ అప్పుడు మనకి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఏ వెజిటేబుల్స్ అయినా కానీ. సో మనకి మగ్గి ఈ కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే, మనకి బయట ఫ్రైడ్ రైస్ మసాలా ప్యాకెట్ 10 రూపీస్ది దొరుకుతుంది అనమాట. సో ఆ మసాలా ప్యాకెట్ తెచ్చుకొని సో ఎంత కావాలంటే అంతమంది, కొంచెంమంది మసాలా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి మసాలా అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని అది స్మెల్ పోయి మళ్ళీ ఆ మసాలా వాసన పోయి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని వైట్ రైస్ వేసి మిక్స్ చేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. బాయ్.